ఈరోజు రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఎమ్మి చికెన్ బిర్యానీ. ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా చికెన్ తీసుకొని ఫుల్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం లేదా ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నా పర్వాలేదు తినేవాళ్ళు. అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ఉప్పు తగినంతగా వేసుకోండి. అలాగే కొంచెం గార్లిక్ పేస్ట్, అలాగే పలావ్ పత్రి అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకుందాం ఇందులో. అలాగే కొద్ది పుదీనా, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత అందులో అలాగే మనం కొంచెం పెరుగు అనేదాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా మనం కొంచెం పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. అప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకుందాం. అలాగే మంచి ఒక నిగనిగలాడే ఒక నిమ్మపండు తీసుకొని జ్యూస్ చేసుకొని చికెన్ మొత్తం కూడా సర్దుకుందాం. ఇప్పుడు మరొక్కసారి ఏదైతే ఈ చికెన్ నిమ్మకాయ వేసాం కదా, నిమ్మకాయ వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే ఎవరైనా ఎగ్ వేసుకునే వాళ్ళు ఉంటే ఒక ఎగ్ అనేది వేసుకోండి. నేనైతే మా ఫ్రెండ్స్ కోసం ఒక ఎగ్ వేస్తున్నాను. మరి ఈరోజు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మీకు ఓపుకుంటూ ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకోండి, ఇంకా మంచిది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చికెన్లోంచి. ఇప్పుడు మనం ఒక 1/2 kg రైస్ అనేది తీసుకుందాం. వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి, మనం బిర్యానీలో జీడిపప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం జీడిపప్పు అనేదాన్ని మనం వేపుకుందాం. ముందుగా ఎక్కువ అక్కర్లేదు, నెయ్యి 1 స్పూన్ చాలు. ఇలా ఒక 4-5 జీడిపప్పులు తీసుకొని కొద్దిగా లైట్గా దోరగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. జీడిపప్పులు మాడిపోకుండా చూసుకోవాలి కదా, మరి అది కూడా గమనించండి. మరి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వాటిని ఇలా విడివిడిగా చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు కొంచెం చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం చూసుకోకపోతే మొత్తం మాడిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు మాడిపోతే టేస్ట్ అనేది పోతుంది. సో అందుకని ఉల్లిపాయలు మాడిపోకుండా కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకి తీసేసుకుందాం. ఇలాగా తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో కానీ కుక్కర్లో కానీ మనకి తగినంత వాటర్ తీసుకుందాం. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ సాల్ట్ వేసుకుందాం. చూసుకోండి, కొంచెం వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి. టేస్ట్ చూసుకోండి ఒకసారి. నేనైతే టేస్ట్ కోసం ఒక 4 స్పూన్లు సాల్ట్ అనేది వేసుకున్నాను. తర్వాత మనం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లన్నీ కూడా మనం ఇలాగే నేను ప్లేట్లో వేసినట్టుగా ఇలా వేసుకోండి అన్నీ కూడా దగ్గర. ఇప్పుడు మనం ఏవైతే వాటర్ తీసుకున్నామో అందులో కొంచెం టేస్టీ సాల్ట్ వేసుకున్నాను, వాడిచ్చిన టేస్టీ సాల్ట్ అనేది. తర్వాత ఈ పలావ్ సామాన్లన్నీ కూడా ఇందులో వేసేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్కి, ఈ రైస్ అంతా కూడా కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 50% బాయిల్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి రైస్ని.
ఇలా బాయిల్ అయిన తర్వాత చూసుకోండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా రైస్ అనేది బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఈ రైస్ని అనేదాన్ని సెపరేట్గా వేరే దాంట్లో సెపరేట్ చేసుకోండి. ఇలా రైస్ని ఇలా మనం సెపరేట్గా దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ ఉందో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాం. అలాగే 2-3 పచ్చిమిర్చి అనేది సన్నంగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా జస్ట్ నార్మల్గా ఇటోటి కదిపి వేపుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో వేపుకుందాం, మాడిపోకుండా. అలాగే ఇలా కొంచెం ఆనియన్స్ అనేది వేగిన తర్వాత ఒక టమాటా అనేదాన్ని కట్ చేసి ఇలా వేసుకొని కొంచెం ఇటు కలిపేసి అందులో ముందుగా మనం చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 2 hours 3 hours అనేది, ఆ చికెన్ అనేదాన్ని ఇందులో మొత్తం ఈ ఆనియన్స్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఏదైతే చికెన్ అనేదాన్ని ఇందులో వేసుకున్నామో దీన్ని కొంచెం మాడిపోకుండా ఇటు అటు అడుగు పట్టేయకుండా కొంచెంగా నెమ్మదిగా కలుపుతూ మనం చికెన్ బాగా వచ్చేలాగా చేసుకుందాం. మనం 2-3 hours నానబెడుతున్నాం కాబట్టి ఇది కొంచెం మాడిపోకుండా చూసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మనం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకొని, అలాగే కొంచెం గరం మసాలా, కారం టేస్ట్కి తగినంతగా వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అనే దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు అనేదాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అలాగే మనం బిర్యానీలోకి వేసుకుంటున్నాం కాబట్టి ఈ చికెన్ అనేదాన్ని మనం కొంచెం బిర్యానీ మసాలా ఉంటే కనుక బిర్యానీ మసాలా అనేదాన్ని మొత్తం యాడ్ చేసుకుందాం. 5 రూపాయల ప్యాకెట్ కాబట్టి మొత్తం నేను అంతా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకుందాం. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోయినట్టే. అయినా సరే మనం కొంచెం వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యేలా చేసుకుందాం. ఇలా మనకి వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చినప్పటికీ కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 2-3 minutes అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇలా చికెన్ అంతా కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇలా మనం కొంచెం గ్రేవీలో వచ్చింది కదా, ఫ్రై గ్రేవీలాగా. ఇప్పుడు ఈ బిర్యానీని కావాల్సిన సామాన్లు చూద్దాం. మనం ముందుగా బిర్యానీ మసాలా ఇచ్చిన కొంచెం కలర్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను, లేదా ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు కొంచెం కలర్ని. తర్వాత కొంచెం ఒక కప్పులో నెయ్యి తీసుకున్నాను. బిర్యానీ ఎసెన్షియల్ అనేది మన బయట దొరుకుతుంది, ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్మెల్ కోసం కొంచెం వేసుకుంటున్నాను నేను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయ రసం, కొంచెం పసుపు. అలాగే మనం బిర్యానీలో కలుపుకోవడానికి మెయిన్ కావాల్సిన రైస్ కదా, ఆ రైస్ని కూడా తీసుకొని నేను అన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని మనం కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి బిర్యానీ అనేది, సో బిర్యానీ కుక్కర్కి మొత్తం ఆ గిన్నె అయితే ఏదైతే ఉందో ఆ గిన్నె చుట్టూ మనం తీసి పెట్టుకున్న నెయ్యి అనేదాన్ని సమానంగా అప్లై చేసుకోవాలి కొంచెం నీట్గా. అలా నెయ్యి అనేదాన్ని మొత్తం అంతా కూడా సరిపడేలాగా అప్లై చేసుకోవాలి. సో నెయ్యి అనేది మొత్తం అప్లై చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ ఇదైతే కుక్కర్ గిన్నె ఉందో ఆ గిన్నెలో మనం కొంచెం ముందుగా రైస్ వేసుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా బిర్యానీ గిన్నె కొంచెం అడుగు అనేది పడుతుంది. సో అందుకోసమని మనం కొంచెం రైస్ అనేది వేసుకొని మనం ముందుగా చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా బిర్యానీ కోసం, ఆ చికెన్ అనేదాన్ని ఇప్పుడు వేసుకోవాలి కొంచెం మనం. ఇందులోనే ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా అక్కడ ఐటమ్స్ ఏవైతే కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటాం అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని జీడిపప్పు 2-3 గింజలు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు అనేది కొంచెం వేసుకోండి. ఎందుకంటే పసుపు కలర్ వస్తుంది బిర్యానీ, అందుకోసం ఏదైనా ఒక సైడ్ చిన్న ఒక డ్రాప్ రాయండి అంతే. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోండి. ఏదైతే బిర్యానీ ఎసెన్షియల్ అని చెప్పి నేను పక్కన చూపించాను కదా అది వేసుకునే వాళ్ళు ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో పైన వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం బిర్యానీ రైస్ అనేది కొంచెం పైన వేసుకుందాం. మళ్ళీ కొంచెం ఇలా చికెన్ అనేది మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ కింద వేసుకుందాం. కుక్కర్లో కాబట్టి ఒక 2-3 లేయర్స్ వరకు వేసుకోవచ్చు మనం ఇలాగా. మళ్ళీ సేమ్ అందులోనే కొంచెం ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసాను. అందులో ఇప్పుడు వేస్తున్నాను అనమాట నేను బిర్యానీ ఎసెన్షియల్ అనేది కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకండి, మరీ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతే తినలేము కొంచెం. అందుకని కొంచెం టేస్ట్ కోసం కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ కోసం కాబట్టి. మళ్ళీ సేమ్ నిమ్మరసం ఇవన్నీ వేసుకున్నాను. ఏదైతే ఫస్ట్ లేయర్లో వేసామో అలాగే సేమ్ లాస్ట్ వరకు కూడా మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా అయిపోయేంత వరకు అలా వేసుకుంటూ పైకి వేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది. రిపీటెడ్ ప్రాసెస్సే కాబట్టి జస్ట్ మీకు అర్థమైపోతుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి. అలా మన దగ్గర ఉన్న రైస్ అనేదాన్ని కూడా మిగిలిన రైస్ని వేసేసుకొని మన దగ్గర ఇంకా చికెన్ అనేది ఇంకా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే మొత్తం అంతా వేసేసుకుందాం. అందులో మన దగ్గర మిగిలి ఉన్న ఏదైతే నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మనం తీసుకుని పెట్టుకునేవన్నీ కూడా అయిపోయేలాగా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ముందు రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ను ఒక గ్లాస్లోకి తీసుకొని ఆ వాటర్ని వేసుకోండి. ఎందుకంటే మనం ఒకసారి మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ ఒక విజిల్ వేసేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్లో కొంచెం రైస్ వేసుకొని దాని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో గుమగుమలాడిపోయి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా పైకి కిందకి తీస్తుంటే మనం మధ్య మధ్యలో వేసుకున్న పసుపు వల్ల ఆ పసుపు కలర్లో రెస్టారెంట్లో చూసిన స్టైల్లో మనకి వచ్చిందనమాట. చూసారు కదా, ఒకసారి ఇలా వేడివేడిగా ఉన్న బిర్యానీని అలా ఒక్కసారి ఒక ప్లేట్లోకి వేసుకొని మంచిగా ఒక చికెన్ గ్రేవీ కర్రీ తీసుకొని 2 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ, ఉల్లి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది సుమి, స్వర్గంలో తేలినట్టు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ ఒక్క రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ని పెట్టండి. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.